మోడల్లో మేము వర్క్ చేస్తాం. దీనికోసం ముందు మేము చేసింది ఏంటి అని అంటే, అంతకుముందు జరిగిన బీహార్, బెంగాల్లో జరిగిన విషయాలన్నింటినీ పరిశీలించి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి, అసలు ఎలా ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, బిఎల్ఏ ప్రోగ్రామ్ ఏంటి, బిఎల్ఏ ఏంటి, ఎవరు ఏంటి అనే ఒక ప్రాసెస్ తీసుకొచ్చి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చామంటారు. మీ అందరికీ తెలుసు, ఇందులో ఒక 2 పేజెస్ ఉన్నాయి. ఒకటి ఎన్యూమరేషన్ పేజ్, ఇప్పుడు జరుగుతున్న పేజ్. రెండవది అపీల్ పేజ్, నోటీస్ పేజ్ అని రెండు విధాలుగా మనం చెప్పవచ్చు. ఎన్యూమరేషన్ పేజ్ వరకు మాత్రమే, ఇప్పటి వరకు మాత్రమే రాజకీయ పార్టీలుగా ఉన్న గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలన్నీ బిఎల్ఏ టూలను నియమించి ఒక ప్రక్రియ స్టార్ట్ చేసింది. కానీ వాళ్ళకు కూడా ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత, ఎన్యూమరేషన్ ఫామ్స్ ఒక్కొక్కరికి ఇచ్చిన తర్వాత వచ్చిన క్వశ్చన్స్ లేకుంటే వాళ్ళకి ఏర్పడినంత కన్ఫ్యూజన్ ఎప్పుడూ ఇది ఏర్పడలేదు. అంతకుముందు మేము ఒక 100 క్వశ్చన్స్ వస్తాయని అనుకుంటే గ్రౌండ్ అప్ అయిన తర్వాత 1000 క్వశ్చన్లు అయ్యాయి. సరే, అందరూ ఎఫర్ట్ పెట్టి ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనే దాని మీద ఎఫర్ట్ పెట్టి రిప్రజెంటేషన్స్ ఇచ్చి, క్లారిఫికేషన్స్ ఇచ్చి, మనకున్న మనకున్న సామర్థ్యాన్ని అంతా ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయడంలో మాత్రమే పెట్టినాం. తప్పు కరెక్ట్, ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయడం వరకు మన ప్రాసెస్ అవుతున్నది. సరే, 70% ప్రాసెస్ అయింది, ఇంకొక 30% ఉందని మనం అనుకున్నాం. దీంట్లో ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇప్పటివరకు మనం రకరకాల మీటింగ్లలో పాల్గొన్న పెద్దలు ఎంతమంది దీని గురించి చెప్పినా, దీంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి, ఇది రాజ్యాంగంలో ఉన్న ఒక ప్రాసెస్ని అప్రజాస్వామికంగా ఎలా ఈసీఐ తీసుకొచ్చిందనే దాని మీద మనం రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చాం. మనం ఇప్పటి వరకు అంతా అడ్వకసీ చేసాం. అడ్వకసీ అని అంటే మనం వాదనలు వినిపించాం, ఇది ఎలా తప్పు, ఇది ఎలా కరెక్ట్, ఇలా చేయకూడదు అనే వాదనలు వినిపించాం. కానీ ఇప్పటి నుంచి మనం అడ్వకసీ చేస్తుంది, మనం ఇంకొక సైడ్ దీన్ని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద మనం రెడీ కావాల్సిన పరిస్థితి ఉంది. నాకైతే మామూలుగా ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. యాక్చువల్లీ ఈసారి మన ఎల్నినో వల్ల వర్షాలు సరిగా లేవు కాబట్టి నార్మల్ పరిస్థితులు ఉంటాయి. ప్రతిసారి వర్షాకాలం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆరోగ్య శాఖ ఒక సూచన చేస్తారు, ఏమంటారు, డిఫాల్ట్ సూచన. ఏది, వ్యాధులు ప్రబలుతాయి, అతిసారం వస్తుంది, సర్దులు తగ్గి ఇవన్నీ వస్తాయి కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. నాకు